దాంట్లో కొన్ని లోపల కొన్ని సైడ్ కొన్ని పెట్టినా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టుకున్నా. చూడు ఎట్లా వస్తుందా క్లారిటీ. బాగుందా? నువ్వు చెప్పు. అప్పుడులాగా వస్తుంది రాలే. కొత్త ఫోన్ బా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఊరు వెళ్తున్నామని పెట్టే కదా నిన్న, ఆ నెక్స్ట్ డే అనమాట. ఇంక మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను నేను. నాకు ఎక్కడికైనా మార్నింగ్ లేవాలి, ఎక్కడికైనా ఎర్లీ ఉందంటే ఆ రోజు నైట్ అసలు నిద్ర పట్టదు నాకు. ఎందుకంటే ఈ టైంకి లేవాలి కదా, మళ్ళీ మర్చిపోతామేమో, లేట్ చేస్తామేమో అని అదొక ఆలోచన ఉంటుంది అన్నమాట. సరిగ్గా ఆ రోజంతా నాకు నిద్ర పట్టదు నైట్. ఇంకా అలాగే 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సాటర్డే కదా, దేవుడి రూమ్ ఒకటి క్లీన్ చేసుకొని దీపం పెట్టేసినాను. కేతన్ ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా డ్రెస్ చేంజ్ చేసేసాడు. ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. ఎట్లా పోవాలి నాన్న? ఎట్లా పోవాలా? ఎక్కడికి పోతున్నాం? ఎందుకు ఎందుకు శంకర్ మామ ఇంటికి? ఎందుకు హాస్పిటల్కి ఏం పోలే, ఇంట్లో ఉన్నారు వాళ్ళు. పోలే, ఏం అవసరం? చెప్పిన మాట వింటా ఉంటే అల్లరి చేయకుండా ఏం అవసరం ఉండదు. అర్థమైందా? నువ్వు ఒక్కడివే పో, నేను రాను శంకర్ మామ ఇంటికి. నేనా? నాకేం భయం లేదులే, కానీ నేను రాను. నువ్వు ఒక్కడివే పో. నువ్వు ఉంటావా? జేజ్ వస్తుంది అత్తోళ్ళ ఇంటికి. జేజీ, నువ్వు, అత్త, మంగవ్వ, అందరూ పిల్లోళ్ళు అందరు ఉంటారులే. ఆడుకుంటావా అమ్మ లేకుండా? సరేనా? ఏం పోరు, ఉంటారు ఇంటికాడ. సరేనా? పోతావా ఒకడివే? మామ వచ్చి తొడుకొని పోతాడు. పోతావా? ఎక్కడుంది? ఎవరిని? ఎందుకు? అలాగా ఏ టైంలో అయినా కేతను లేపినామంటే ఏం మాత్రం నిద్రమత్తు ఉండదు, ఏడుపు అనేది ఏముండదు. అలా ఎత్తుకున్నాడో లేదో చిన్న శంకర్ మామ ఇంటికి వెళ్దాము. ఇంకా ఈ మధ్య బావోళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి వాడికి అదే దిగులుందనమాట. అందుకు శంకర్ మామ ఇంటికి వెళ్దాము. ఈ మధ్య ఏదో వదులుకుంటే ఎక్కడైనా రీల్ చూసాడేమో, సంక్రాంతికి శంకర్ మామ ఇంటికి వెళ్దామని చెప్తా అన్నాడు. అందుకు వాళ్ళ నాన్న సంక్రాంతికి ఎందుకు, రేపే వెళ్తున్నారు కదా మీరు అని చెప్పాడనమాట. ఇంకా నిద్ర లేవడంలోనే మామింటికి వెళ్దాము ఎన్నిసార్లు అడిగింటాడో దిగి వచ్చే వరకు. ఇంకా అలాగా 4కి 4:10కి అలా బయలుదేరిపోతే 5:45కి అంతా హిందూపూర్ రీచ్ అయ్యామన్నమాట. హిందూపూర్లో మార్నింగ్ 6కి బస్సు ఉందన్నమాట డైరెక్ట్ పులివెందులకి. అందుకు చిన్న డ్రాప్ చేస్తా అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు తను రావడం, ఒక రోజుకి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, అట్లా ఎందుకు జర్నీ, అనవసరంగా మేమే వెళ్ళిపోతాము అని చెప్పి మేమిద్దరమే స్టార్ట్ అయిపోయినాం అనమాట. 5:45కి అలా బస్ స్టాండ్లోకి ఎంటర్ అయ్యామో లేదో 1 minute or 2 minutesకి బస్సు వచ్చేసింది. కేతనికి ఒకవేళ మధ్యలో ఆకలి వేస్తే, తొందరగా లేస్తే ఎవరికైనా ఆకలి ఉంటుంది కదా, అందుకోసము బుడ్డి పాలు పట్టుకొచ్చాను. టిఫిన్ తినడానికి వీలవుతుందో లేదో, ఆ టైం కుక్కలు నిద్రపోతాడో ఏమో, పాలు ఉంటే సేఫ్ సైడ్ అని చెప్పి ఎప్పుడైనా జర్నీలో పట్టుకెళ్తాను. పోదాంలే.
కిస్ పెట్టి నాన్నకి, కిస్ పెట్టి బాయ్ చెప్పు. బస్సు కదులుతుంది చెప్పు. పోదాం మరి, నాన్నకు బాయ్ చెప్తేనే కదా పోయేది. కిస్ పెట్టు, అటు చూసి చెప్పు. కిస్ పెట్టి నాన్నకి. ఏ అంతా ఓపెన్ చేయి. నాన్నకి కిస్ పెడితే ఇస్తా. కిస్ పెట్టి నాన్నకి ఇస్తా. ఓపెన్ చేయకూడదు, తీసుకుంటారు బస్సులో. అట్లా అరవకూడదు గట్టి గట్టిగా. సరే బాయ్ అయితే మరి, నేను వెళ్ళిపోతా. నువ్వు దిగు, నేను వెళ్ళిపోతా. సరే నీతో టూల్. సరే బాయ్ మరి. సరే బాయ్, నేను వెళ్ళిపోతా. నువ్వు దిగు, బస్ దిగు నువ్వు. ఏంది బా చాక్లెట్ ఇచ్చే బా నిరూపించుకుంటారు మీ నాన్న. లోపల పెట్టు, తీసుకో. బస్సులో దోమలు ఉండేవి. గాలి వచ్చేంత రాటుండవు, లేకపోతే మా కాళ్ళ పనమ్మా.